మీరు ఒక్క దఫా అలా తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు, గల కారణం ఏంది అసలు? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది క్యారెక్టర్ ఆఫ్ ఇండివిజువల్. క్యారెక్టర్ ఉంటే మనకి ఏం అవసరం లేదులే, మనం నచ్చినోడికి వేద్దాం. మేకప్ ఆర్టిస్ట్ చంద్రశేఖర్ రెడ్డికి రాజమోహన్ రెడ్డి గారికి ఎక్కడ కొంత గ్యాప్ వచ్చింది అనుకోవాలి. ప్రజలు గమనిస్తుంటారు కదా, ప్రజలు ఎంత అమాయకులైనా మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. యథా రాజా తదా ప్రజ, కానీ తదా ప్రజ యథా రాజా ఎప్పుడు రావాలి? పార్లమెంట్ డిజాల్వ్ అయిపోయింది. డిజాల్వ్ అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాడు కదా, నాకు టికెట్ లేకుండా చేసి. మీరు అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు ఎలాంటి భేదాలు ఉన్నాయనుకోవచ్చు? 91 లేదు, 94 అసెంబ్లీ లేదు, 96 పార్లమెంట్లు లేదు. ఇంకా మన గమ్ముగా కూర్చుంటే ఉంటారా? మన తడాక చూపిస్తే మీరు చెంపకు బట్టి నూపితేనే దారికి వస్తారు. అలాంటి మహానుభావులు వచ్చేంత వరకు ఈ ప్రజల్లో ఆర్థికంగా సాంఘికంగా నష్టపోవాల్సిందేనా? నేను చెప్పడం కాదు కదా, ప్రజలు చెప్పాలి ఆ విషయం. రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారంటే మీరేమంటారు? పోతే ఎట్లా వ్యవహారం? ఏదో ఒక పార్టీకి పోవాలి కదా. ఇండిపెండెంట్ గా పోయి పార్లమెంట్ గెలవడం అంటే అది చాలా కష్టమైన పని కదా. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎవరి వైపు? జగన్ గారికి ఉన్న పెద్ద అసెట్ ఏంటంటే చంద్రబాబు గారు వాళ్ళ కుమారుడే, వాళ్ళిద్దరుంటే జగన్ గారు మరలా కూడా తెలుసు. జగన్ గారికి అదే శ్రీరామ రక్ష అవుతుంది. మీ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది, నిజమేనా? అన్ని నీతి నిజాయితీలు ఉన్నాయా? 1,00,000 ఓట్లతో గెలిస్తే నాకు టికెట్ లేకుండా చేశారు. 13 ఓట్లతో గెలిచాడు కొన్ను. సో మీ తర్వాత మీ స్థానాన్ని రాజకీయ వారసులుగా ఎవ్వరు ఇప్పటి వరకు భర్తీ చేయగలిగారు? సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. సిద్ధం నేను కాదులేండి, సిద్ధం. అదే మీరు వెనుక బ్యాక్ బోన్ మీరు. అలాగే నేను, మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి, మా అబ్బాయి విక్రమ్ రెడ్డి, వాళ్ళిద్దరు కూడా ఉదయగిరి నుంచి రాజగోపాల్ రెడ్డి, ఆత్మకూరు నుంచి విక్రమ్ రెడ్డి, వాళ్ళిద్దరు సిద్ధం. వాళ్ళకి మనం తోడుగా సిద్ధం. మీ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది, నిజమేనా? నేను చెప్పడం కాదు కదా, ప్రజలు చెప్పాలి ఆ విషయం. సో మీ కుటుంబ నేపథ్యం ముందు నుండి రాజకీయ కుటుంబమేనా? మా ఫాదర్ వాళ్ళు కాదు, మా ఫాదర్ ఒక విలేజ్ మున్సబ్, మా చిన్న పల్లెటూరు అక్కడ కడప నెల్లూరు బార్డర్ లో, అది మర్రిపాడు మండలము, బ్రాహ్మణప్ప అనే విలేజ్. ఆ విలేజ్ మున్సఫ్ ఆయనకు పెద్ద అంటే రాజకీయాల ప్రవేశం ఉంది ఆయన కూడా, కాకపోతే యాక్టివ్ పాలిటిక్స్ ఏం చేయలేదు. విలేజ్ మున్సఫ్ గానే ఉంటూ రాజకీయం చేసేవాడు ఆయన. అదే నేపథ్యం మాకు. తర్వాత నేను ఎంటర్ అయ్యాను. మీరే మొదట ఎమ్మెల్యేగా పోటీ చేశాను. 83లో ఐ లాస్ట్ ది ఎలక్షన్ అగెన్స్ట్ ది ప్రజెంట్ ఎక్స్ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు. తర్వాత 85లో ఆయన మారిపోయాడు కాన్స్టిట్యున్సీ. ఐ వన్ ది ఎలక్షన్. తర్వాత 89లో పార్లమెంట్ ఒంగోలు. తర్వాత 91లో నాకు టికెట్ లేకుండా చేశారు. ఐ వన్ ది ఎలక్షన్ విత్ 1 lakh మార్జిన్. అయినప్పటికీ కూడా నాకు టికెట్ లేకుండా చేశారు ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. కానీ మళ్ళీ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగ్ పీరియడ్. అవతల 2004లో నర్సరావుపేట ఎంపీ, 2009లో నెల్లూరు ఎంపీ, 2012లో రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వెంబడి నడిచేదానికి బై ఎలక్షన్ ఫేస్ చేశాను 2012లో. అప్పుడు గెలిచాము దాదాపు 2,92,000 ఓట్లతో. అగెన్స్ట్ కాంగ్రెస్ అభ్యర్థి మాగంటి తెక్కవరపు సుబ్రహ్మరెడ్డి. తర్వాత 2014లో కూడా ఐ వన్ ది ఎలక్షన్. 2019లో నేను పోటీ చేయలేదు. అంటే అప్పటి వరకు ఇక చాలా అనుకున్నారా? మరి చాలా అనుకున్నా, ఎందుకంటే ఎట్లా వారసులు వచ్చారు కాబట్టి. మా ఎల్డెస్ట్ సన్ ఉండే గౌతమ్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత సెకండ్ టైం. ఒక దురదృష్టకరం అనుకోవచ్చా? చాలా దురదృష్టం కదండి. వి లాస్ట్ మౌంటైన్ లైక్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా మంచి మిత్రుడు, ట్రబుల్ షూటరు, గొప్పగా అండగా ఉండే జగన్ గారు కూడా. బట్ వీ లాస్ట్ హిమ్. ఉన్నటువంటి అదృశ్యం అయిపోయాడు ఆయన. అది గ్రేట్ లాస్ టు అవర్ ఫ్యామిలీ అండ్ మేబీ టు అవర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కూడా అనుకోవాలి మనం. నో వాస్తవం చెప్తున్నాం. తర్వాత విక్రమ్ రెడ్డి, విక్రమ్ బాబు వచ్చాడు. హీఈస్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్, హీఈస్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్. సో హీఈస్ definitely going to win the elections.
అండ్ ద సేమ్ వే మా బ్రదర్ కూడా ఉదయగిరిలో ఈ ఎలక్షన్స్ గెలవబోతున్నాడు. ఇక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి రాజమోహన్ రెడ్డి గారికి ఎక్కడ కొంత గ్యాప్ వచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ నాకు గ్యాప్ రావడం కాదు, టుగెదర్. ఆయనకి కొన్ని పోకళ్ళు మంచి కదా, అలవాట్లు మంచివి కాక ఒక దురదృష్టమైనటువంటి ఒక వాతావరణంలో చెడిపోయి తర్వాత ఆయన దారి తెప్పాడు. దారి తెప్పిన తర్వాత దారిలో పెట్టలేకపోయారా? పెట్టలేకపోయినారా? నేను పెట్టలేకపోయా. బహుశా గౌతమ్ బాబు నుండి పెట్టి ఉండేవాడేమో, నేను పెట్టలేకపోయాను. ఆయన అంటే అసలు పూర్తి గాడి తెప్పాడులేండి, అది గాడి నేను పెట్టలేక. మీరు అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు అంటే మీరు అయినా అప్డేట్ అయ్యారు, ఎలాంటి భేదాలు ఉన్నాయి అనుకోవచ్చు మీరున్న రాజకీయాలు? అట్లా కాదండి, ఇప్పుడు ఏమైందంటే కాస్ట్లీ అయినాయి ఎలక్షన్స్. మొదట అయితే అసలు డబ్బులు ఇచ్చే ప్రశ్న లేదు ఓటర్కి, లేదు. తర్వాత ఇప్పుడేమో విపరీతంగా డబ్బులు ఇస్తున్నారు. అసలు అట్లా ఇట్లా కాదు, చాలా చేంజ్ ఉంది. బహుశా ఇది మరలా మొదటికి రావాల్సిన అవసరం ఉంది. వస్తుందా? ఏమొస్తుందో మనకు తెలియదు. ఆ నమ్మకం మనం అంటే మనం ఎప్పుడు మంచి ఆశించాలి కాబట్టి ప్రజలు కూడా వాళ్ళకు నచ్చినటువంటి అభ్యర్థిని వితౌట్ ఎనీ వాళ్ళకి ఏం ఫేవర్ లేకపోయినా సరే ఎన్నుకునే పరిస్థితి రావాలి. అంటే అలాంటప్పుడు ఓటు మీద పూర్తి అవగాహన రావాలి వాళ్ళకి. అవుగా ఇప్పుడు అందరూ ఎడ్యుకేట్ అవుతున్నారు, కానీ ఇంకా ఉన్నారనుకోండి పెద్ద ఎడ్యుకేషన్ లేకుండా ఉండేవాళ్ళు. ఎడ్యుకేటెడ్ కూడా దే ఆర్ ఆల్సో సీకింగ్ లైక్ ఏది ఇట్లా కదా. అంటే కొందరు పెద్ద అమౌంట్స్ ఇస్తున్నారు కదా ఓటుకుంటని, అది మాకు మటుకేమి తక్కువ వెగట అంటుండారు. మాకు మటుకేమి ఎక్కిసాం, అది మాకు మేము ఉన్నదా, మా ఇంట్లో 5-6 మంది ఉన్నాం దాండి అంటుండారు. అంటే ఏంది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కూడా ఈవెన్ ఎంప్లాయీస్ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే అక్కడ తయారైంది. అంటే ఏమైందంటే పెద్ద అమౌంట్స్ ఇస్తున్నందువల్ల మన ఇంట్లో 4-5 ఉన్నాం కదా, అది ఎందుకు వదులుకోవాలి, ఎందుకు వదులుకోవాలి ఆశపడతలేరు. అంటే ఇది డిగ్నిటీ, అది క్యారెక్టర్, ఆల్ డిపెండ్స్ ఆన్ ది క్యారెక్టర్ ఆఫ్ ఇండివిజువల్. క్యారెక్టర్ ఉంటే మనకి ఏం అవసరం లేదులే, మనం నచ్చినోడికి వేద్దాం అనే ఉద్దేశం ఉంటది. కానీ అది లేనప్పుడు వచ్చిన కాడికి మహదేవ. మీరు ఒక మాట చెప్పండి, ఎలక్షన్ కమిషన్ సెషన్ వచ్చిన తర్వాత కొంత మార్పు జరిగిందా? భయపడ్డారు సెషన్, తర్వాత మళ్ళీ మారిపోయింది, మళ్ళీ లేదు. అంటే ఎలక్షన్ వైఫల్యం కూడా ఉన్నదని మీరు ఏమన్నా భావించవచ్చా? అంటే ఎలక్షన్ కమిషన్ అంటే అండి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏ పార్టీ అధికారం ఉంటే ఏ పార్టీ అధికారం నడుస్తున్నారు. సోకాల్డ్ ఎలక్షన్స్ కమిషన్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఆడెవరు బాస్ ఉంటే వాళ్ళు చెప్పినట్టు నడుస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వమే కాదు, అంతకుముందు ప్రభుత్వంలో కూడా అట్లాగే జరిగింది, ఇప్పుడున్న ప్రభుత్వంలో అదే జరుగుతుంది. మరి ఇంకా రాబోయే ప్రభుత్వాలు ఎట్లుంటాయి? ఎవరో మహానుభావుడు ప్రధానమంత్రి అయినా వీటంటిని ప్రక్షాళన చేస్తే తప్ప, ఏమి ఆశించకుండా స్వార్థం లేకుండా ప్రక్షాళన చేస్తే తప్ప. అలాంటి మహానుభావులు వచ్చేంత వరకు ఈ ప్రజల్లో ఆర్థికంగా సాంఘికంగా నష్టపోవాల్సిందేనా? ప్రజలంటే ప్రజల్ని యథా రాజా తదా ప్రజ, అదే ప్రజా తదా రాజా, అది కాదండి. ప్రజలు కానీ తదా ప్రజ యథా రాజా ఎప్పుడు రావాలి? ప్రజలు మీరు అన్నట్టు ఎడ్యుకేట్ అయ్యి బాగా మనం ఎప్పుడైనా సరే సక్రమైన అభ్యర్థులను ఎన్నుకోవాలి. డబ్బులతో పని లేదు, అవసరం. బంధు ప్రీతి, కుల ప్రీతి, ఇంకో ప్రీతి, ఇవన్నీ వద్దు. అవన్నీ వద్దు అనుకోకుండా అవన్నీ కావాలంటే చాలా కష్టం అనుకోండి. డబ్బులు లేకపోతే సార్ ముందు డబ్బు తీసుకోకుండా వేయగలిగితే ఫస్ట్ స్టార్ట్ విత్ అది ఉంటే తర్వాత మంచి వాళ్ళని ఎన్నుకుంటారు. సో మీరు 83లో ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఇక్కడ మన అసెంబ్లీకి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ పోకపోవడానికి గల కారణం ఏందనుకో? కారణం ఏంటంటే డాక్టర్ చెన్నారెడ్డి గారు ఉన్నారు పిసి ప్రెసిడెంట్ 89లో. ఆయన అడిగారు పోటీ చేస్తావా అని. టికెట్ ఇస్తే చేస్తానండి అని అన్న. నాకు జనార్దన్ రెడ్డి ఆల్సో వాంటెడ్ దట్ సేమ్ ఒంగోలు పార్లమెంట్ సీట్, బట్ ఆయన చెన్నారెడ్డి గారు ఈ ప్రిఫర్డ్ మీ. అదే నాకు 91 టికెట్ రాకుండా పోవడానికి కారణమైంది. జనార్దన్ రెడ్డి సీఎం కూర్చున్నాడు, చెన్నారెడ్డి గారు దిగిపోయారు. ఆయన దిగిపోవడంతో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన ఎంబడే కొద్దిగా 3-4 months లోనే పార్లమెంట్ డిజాల్వ్ అయిపోయింది. డిజాల్వ్ అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాడు కదా, నాకు టికెట్ లేకుండా వచ్చేసి వాళ్ళు అప్పుడు చాలా డబ్బులు ఇచ్చారు టికెట్ కొరకే. ఎందుకంటే ఒక్క దఫాలా తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు, గల కారణం ఏంది? అసలు 2 సార్లు నాకు 96లో కూడా టికెట్ లేకుండా చేశారు కాంగ్రెస్. 91 లేదు, 94 అసెంబ్లీ లేదు,
96 పార్లమెంట్లు లేదు. ఇంకా ఆమె గమ్ముగా కూర్చుంటే ఉంటారా? మన తడాక చూపిస్తే కుదు చెంపకు బట్టి నూకితేనే దారికి వస్తారు. 96లో 98లో పోటీ చేశాం తెలుగుదేశంలో. బట్ ఐ లాస్ట్ ది ఎలక్షన్స్ అనుకోండి. మళ్ళా 99లో రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ సమక్షంలో నన్ను భాస్కర్ రావు గారు అని డీజీపీ ఉండే భాస్కర్ రావు గారు ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని ఆయన కూడా చేతులు కాల్చుకున్నాడు ఆ సమయంలో. అప్పుడు మేమిద్దరం కూడా సోనియా గాంధీ గారి సమక్షంలో రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని ఇద్దరిని కాంగ్రెస్ లో చేర్పించారు. 99 నాకు నర్సరావుపేట పార్లమెంట్ ఇస్తామన్నారు కానీ ఇవ్వలేకపోయారు. అక్కడికి మళ్ళా జనార్దన్ రెడ్డి వచ్చి కూర్చోరు. మళ్ళీ బాపట్లో ఒకసారి పోటీ చేశాడు. ఆయన పోటీ చేసిన చోట మళ్ళా పోటీ చేయరు. అట్లా జరిగింది వ్యవహారం. 99లో అంతకుముందు బాపట్లో ఉన్నాడు. 98, 99 నర్సరావుపేట వచ్చాడు. 2004లో వైజాగ్ పోయాడు. తర్వాత వైజాగ్ నుంచి నెల్లూరు రావాలని కూడా ప్రయత్నం చేశాడు. నాకు రాజశేఖర్ గారు నాకు ఇచ్చారు సీట్. అది ఎట్లా జరిగింది. బలమైన కారణం ఓన్లీ సీట్ రాకపోవడమే. సీట్ రాకపోవడం. సీట్ రాకపోతే ఏ పార్టీ అయినా మారవచ్చునా? అన్ని నీతి నిజాయితీలు ఉన్నాయా? నేను 1,00,000 ఓట్లతో గెలిస్తే నాకు టికెట్ లేకుండా చేశారు. 13 ఓట్లతో గెలిచాడు కొనతల రామకృష్ణ. 13 చాలా తక్కువ లేండి. ఆయనకి ఇచ్చారు సీటు. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, ఈజ్ ఎ నైస్ పర్సన్ ఆల్సో. నేను స్ట్రాటజీ చెప్తున్నా. ఆయన 13 ఓట్లతో ఎంత చాలా తక్కువ ఓట్లతో గెలిచిన ఆయనకు టికెట్ ఇచ్చారు. నాకు 1,00,000 ఓట్లతో గెలిస్తే నాకు టికెట్ డినై చేశారు. మరి ఇంక ఎట్లా ఉంటుంది చెప్పండి? మన తడాక చూపిస్తేనే కుదు, ప్రజల్లో మనకున్న బలం చూపిస్తేనే కదా మనల్ని గుర్తింపు చేసేది. అలాంటప్పుడు ఇండిపెండెంట్ గా పోవాల్సింది. పోతే ఎట్లా వ్యవహారం? ఏదో ఒక పార్టీకి పోవాలి కదా. ఇండిపెండెంట్ గా పోయి పార్లమెంట్ గెలవడం అంటే అది చాలా కష్టమైన పని కదా. అది ఒక తడాకైతే చూపించగలిగారు. చూపించాం. మళ్ళా కాంగ్రెస్ లో చేరాం. 2004లో మళ్ళా నాకు టికెట్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. సరే 2004లో అక్కడ ఇచ్చారు. 2004 నర్సరావుపేట, 2009 నెల్లూరు, 2012 నేను రాజశేఖర్ గారు చనిపోవడం, నేను జగన్ గారు అమ్మటి నడవడం, బై ఎలక్షన్ రిజైన్ చేయడం, పార్లమెంట్ కి ఒకే ఒక అభ్యర్థిని నేను 18 మంది ఎమ్మెల్యేలు చేశారు. ఒకే అభ్యర్థి పార్లమెంట్ సభ్యుడిని రాజీనామా చేసి కంటెస్ట్ చేస్తే దాదాపు 2,92,000తో ₹1 ఖర్చు పెట్టకుండా టి సుబ్రహ్మరెడ్డి గారు వచ్చి నాకు పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి. సెంట్రల్ మినిస్టర్స్, రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళది, వాళ్ళందరూ వచ్చి పోటీ చేసి డబ్బులు ఖర్చు పెట్టి అంత విపరీతమైన టన్నులు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఐ వన్ దట్ ఎలక్షన్ విత్ 2,92,754 ఓట్స్. అట్లా ఉంటది వ్యవహారం. మీరు అంటే పార్టీల పరంగా చంద్రబాబును చూశారు, రాజశేఖర్ చూశారు, జగన్ గారు చూశారు. సో మీకు ఎవరు ఆదర్శవంతంగా అనుకోవచ్చు ఇందులో? రాజశేఖర రెడ్డి గారు ఎస్ డెఫినెట్ గా. నాకు అసలు చెన్నారెడ్డి గారు గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు ఆయన. ఐ లైక్ హిమ్. ఐ యూజ్ టు లైక్ హిజ్ లీడర్షిప్. తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు 96-98లో నేను పోటీ చేశాను. అంత అన్యాయస్తుడు ఇంకొకరు లేడు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చంద్రబాబు లాంటి అన్యాయస్తుడు ఇంకొకరు లేరండి. మరి పోయాను. బతిలాడాడు ఆయన. నేను పోవడం కాదు, నన్ను బతిలాడితే నేను పోయాను. సరే కాంగ్రెస్ లో మనకు ఆదరణ లేదు కదా అని అక్కడికి వెళ్ళాను. వెళ్తే అది మనకు లాక్ అయిన పార్టీ కాదు అనిపించింది నాకు. 2 సార్లు కంటెస్ట్ చేసిన తర్వాత నన్ను పోటీ చేయమని మాగొండ సుబ్బరామరెడ్డి వాళ్ళ మీద, వాళ్ళ భార్య వాళ్ళ మీద, ఆయన సుబ్బరామరెడ్డి విగ్రహావిష్కరణ నెల్లూరు వస్తాడు. ఇంకా నేనేం పోటీ చేయగలను చెప్పండి? ఇటువంటిది రాజకీయాలు, దరిద్రపు రాజకీయాలు. చంద్రబాబు అదృష్టవంతుడు, గొప్ప అదృష్టవంతుడు అండి. గొప్ప అదృష్టం. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు, ఒకసారి అయినాడు. మళ్ళా 99లో ఎట్లా డబ్బులు ఖర్చు పెట్టి మొత్తానికి SC ST సీట్లు జాగ్రత్తగా క్యాప్చర్ చేసేసాడు. 60 లక్షలు 70 లక్షలు ఇచ్చింది. రాజశేఖర్ గారు 5 లక్షలు లేకపోయాడు. ఆ పరిస్థితుల్లో తర్వాత 2004 వచ్చేతలకి ఓడిపోయాడు. 2009 ఓడిపోయాడు. మళ్ళా 2014 మోడీ గారిని ఆశ్రయించి మొన్న గెలిచాడు. కొత్త రాష్ట్రం కాబట్టి నేను అనుభవం ఉన్న వ్యక్తిని మారిపోయాను. నన్ను చూడండి అంటే అయితే ఇప్పటికి నేను చెప్తున్నా, జగన్ గారికి ఉన్న పెద్ద అసెట్ ఏంటంటే చంద్రబాబు గారు వాళ్ళ కుమారుడే. వాళ్ళిద్దరుంటే జగన్ గారు మరలా కూడా గెలుస్తారు. చంద్రబాబు గారు వాళ్ళు 10 కాలాల పాటు ఉండాలని నేను కోరుకుంటున్నాను. కుమారుడు
వచ్చే ప్రశ్నే లేదు. జగన్ గారికి అదే శ్రీరామ రక్ష అవుతుంది. నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా ఎక్కడన్నా నాకు అవకాశం వచ్చిన చోటంతా చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు గారు, షర్మిల, తర్వాత అటు పవన్ కళ్యాణ్, తర్వాత కాంగ్రెస్, ఇక అంతా ఒక మిక్సింగ్ అయ్యి వచ్చే అవకాశాలు లేదు, ఏమంటారు ఇక్కడ? సరే, ఆయన బహిరంగంగానే చంద్రబాబు గారు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు అయితే పొత్తు ఉన్నది, వాళ్ళు పొత్తు ఉంది. అది ఏది ఏమైనా జగన్ గారిని ఓడించడం వీళ్ళ అవతారం కాదండి, తప్పనిసరిగా గెలుస్తారు. షర్మిల వస్తుంది కదా, షర్మిల కాంగ్రెస్ కదా. అవును, ఆ కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ ఆదరణ మొత్తం లేదా? అది కాదండి, ఏముంది ఆంధ్రాలో ఏమీ లేదు. ఇప్పుడు ఆమె షర్మిల రాబట్టి అందరూ చొక్కాలు కండవాలు వేసుకుని ఇప్పుడు తయారయ్యారు. అంతకుముందు ఎవరున్నారండి? ఎప్పుడైనా నేను చెప్తున్నాను చూడండి, దేశం గాని రాష్ట్రం గాని ఆఖరికి ఒక ఇల్లు అయినా సరే సరైన వ్యక్తి ఉంటేనే ఎన్ని రాణిస్తాం. ఇప్పుడు మోడీ వల్ల వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ మోడీ వల్లనే దేశం రాణిస్తుంది. ఇక్కడ జగన్ గారు ఉండబట్టే రాణిస్తున్నారు. ఇంటికైనా సరే ఒక పెద్ద మనిషి, సరైన పెద్ద మనిషి ఉంటే ఉన్నంత కాలం బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పుడు షర్మిల ఇక్కడ జగన్ గారు ఇడిచిన బాణమా, చంద్రబాబు ఇడిచిన బాణమా? అయ్యా, నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు, కానీ ఇది ఒక దురదృష్టమైన విషయంగా నేను ఫీల్ అవుతున్నా. అది వాళ్ళిద్దరికి విభేదాలు రావడం కూడా, ఆమె జగన్ గారిని వదిలి అట్లా పోవడం అనేది కూడా దురదృష్టమైన విషయంగా కోరేవాడిని. మీలాంటి వాళ్ళు ఏమన్నా సంధానకర్తగా ఉంటే చేయగల నా శక్తి నా దగ్గర ఉందా బాబు? ఎందుకు లేదు సార్, తలుచుకుంటే కదా. ఐ డోంట్ థింక్ నాయన, ఎందుకంటే ఇట్ హాస్ బికమ్ టూ లేట్ మేబీ. ఐ డు నాట్ నో. అది ముందే ఇక్కడ తెలంగాణలో తెలంగాణ కోడలు అనుకుంటూ వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర బిడ్డను అనుకుంటూ పోవడం, ఇది ఎంతవరకు? నేను అవన్నీ విమర్శించదలుచుకోవాలా, ఎందుకంటే ఆమెకున్న పరిస్థితుల్లో ఆమె ఏదో వచ్చినట్టుంది బహుశా. అది కాదు కానీ ఇట్ వుడ్ హావ్ బీన్ ప్రివెంటెడ్ లాంగ్ బ్యాక్. ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండకూడదు. చాలా దురదృష్టం ఇది. అసలు నాకు విజయమ్మ గారి గురించి ఆలోచిస్తే చాలా బాధ వేస్తుంది. ఒకవైపు కూతురు, ఒకవైపు కొడుకు, ఇద్దరి మధ్యలో ఆమె నలిగిపోతుంటది కదా. అందువల్ల నాకు చాలా బాధ, విజయమ్మ గారి గురించి అనుకుంటే నాకు చాలా బాధ వేస్తుంది. మీరు ఒకసారి రచనారెడ్డికి ఇవాళన్నీ కూడా ఒక సూచన చేశారు, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంటే ఒక క్లారిటీ ఇప్పుడు ఇవ్వండి. ఏమిటి? రచనారెడ్డికా రాజగోపాల్ రెడ్డికా? ఇంకేంది రచనారెడ్డి? అమ్మాయి మానుకున్నది. రాజగోపాల్ రెడ్డికే మొదట మా అమ్మాయి కోరింది నేను ఉంటానని, తర్వాత నేను సరే ఆమె పేరు చెప్పాను. వాళ్ళు అక్కడ పార్టీ వాళ్ళు చాలా కష్టంగా ఉంటది, చాలా రాత్రింబగలు చేయాలా, ఇప్పుడు చేసేది చాలదు, ఇంకా చేయాలంటే వాడు బెదిరిపోయినారు. సరే ఆయనలో మానుకున్నారు. సరే తర్వాత ఐ ప్రపోజ్ మై యంగర్ బ్రదర్ రాజగోపాల్ రెడ్డి. ఈస్ డూయింగ్ వెల్, డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు విన్ ది ఎలక్షన్. సో మీ తర్వాత మీ స్థానాన్ని రాజకీయ వారసులుగా ఎవరు ఇప్పటి వరకు భర్తీ చేయగలిగారు? అదే గౌతమ్ బాబు హి డిడ్ వెరీ వెల్ అండి. నేను చాలా గొప్పగా రాణించాడు ఆయన. నా పేరు కాదు కదా, నేను అంతకుముందు రాజమోహన్ రెడ్డి గారి కుమారుడు గౌతమ్ రెడ్డి అనేది అవతల గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి అనే కాడికి వచ్చింది. ఇప్పుడు విక్రమ్ ఆల్సో ఈస్ డూయింగ్ వెరీ వెల్. ఈజ్ ఆల్సో డూయింగ్ వెరీ వెరీ వెల్. రాజగోపాల్ రెడ్డి కూడా బాగా చేస్తారు. మీ అంటే 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏ రోజన్నా బాధపడ్డ రోజులు ఉన్నాయా? అది ప్రజలను చూసి కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, సఫర్ అయిన రోజు ఉందా? ఏం సఫర్ లే, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రజల సొమ్ము ఆశించిన వాళ్ళం కాదు. ఏదైనా చేతనైతే మనమే తృణమో పణమో పెట్టి ప్రజలకు మేలు చేసిన వాళ్ళు. చాలా హై స్కూల్స్ పెట్టించాను, డిగ్రీ కాలేజ్. నేను ఓడిపోయిన సమయంలో నెల్లూరు ఉదయగిరిలో డిగ్రీ కాలేజ్ పెట్టించిన, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఇప్పుడు నా పేరుతోనే ఉంది అది, మేకపాటి రాజమోహన్ రెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించాను, మళ్ళీ చాలా హై స్కూల్స్ పెట్టించాను, అప్పర్ ప్రైమరీ స్కూల్స్. అక్కడ ఒక నవోదయ స్కూల్ పెట్టించాము. జిల్లాకంతా ఒకటి ఉంటది సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్. పివి గారు ప్రధాన హెచ్ఆర్డి మినిస్టర్ గా ఉన్నప్పుడు అది పెట్టించాం. పివి నరసింహారావు గారు హెచ్ఆర్డి మినిస్టర్. అప్పుడు అది మనకు ఆయన బ్లెస్సింగ్స్ తోటే మనకు అక్కడికి రావడం జరిగింది. అవన్నీ పెట్టించగలిగాము. ప్రజలు గమనిస్తుంటారు కదా, ప్రజలు ఎంత అమాయకులైనా మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందువల్ల తప్పనిసరిగా వాళ్ళు మంచిని ఆదరిస్తారు. సంగం బ్యారేజీకి మరి కుమారుని పేరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్నేహితుడు, జగన్ గారి స్నేహితుడే గౌతమ్ బాబు కూడా. ఈ విషాదం జరిగినప్పుడు మరి ఆయనే చెప్పాడు సంగం బ్యారేజ్ పేరు గౌతమ్ పేరు పెడదామని. చాలా సంతోషించాం, వెల్కమ్ చేశాము. ఆయనే వచ్చి ఇనాగ్రేట్ చేశాడు.
జగన్మోహన్ రెడ్డి చాలా గ్రేట్ గెస్చర్ కదా, గుడ్ గెస్చర్ ఆన్ హిస్ పార్ట్. ఉదయగిరిలో కూడా ఇంజనీరింగ్ దాదాపు 100 ఎకరాల్లో 225 కోట్లు, సుమారు 30 కోట్లది కాలేజీ ప్రభుత్వానికి అప్పచెప్పడం అంటే ఇక్కడ ఏంది గల అంటే ఇన్స్పైర్ అయింది అసలు అంటే గౌతమ్ పేరు మీదనేనా? గౌతమ్ రెడ్డి బాబు పేరు మీదనే. మరి అంతకు ముందే అది కాలేజీ ఇచ్చి మీది కాలేజ్ అది నా పేరుతో పెడదాం అనుకున్నారు. ఏది డాడీ పేరుతో పెడదాంలే, అగ్రికల్చర్ యూనివర్సిటీ చేద్దామని అన్నారు జగన్ గారు. కానీ మధ్యలో ఈ విషాదం జరిగిన తర్వాత నేను జగన్ గారికి చెప్పాను, నా పేరు వద్దండి, ఈ గౌతమ్ బాబు పేరుతోటి అన్నారు. జరిగిన తర్వాత విషాదం ఆయన పేరుతోటి అగ్రికల్చర్ యూనివర్సిటీ చేయండి అంటే, అన్న ఇప్పుడు ముందు ఫస్ట్ కాలేజ్ పెడదాము, తర్వాత మనం యూనివర్సిటీ అని తర్వాత అని అన్నారు. సరే అట్లాగే చేయండి అని చెప్పిన తర్వాత ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ రన్ అవుతుంది. అక్కడ మీరు మెరిట్స్ విద్యా సంస్థలు కూడా స్థాపించారు అంతేనా? అవును. అవి మీ ఓనా? ఓనే కదా. అది ఇప్పుడు కాలేజీ మీరు ఇచ్చింది అదే కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. గవర్నమెంట్ ఇప్పుడు అదే మేకపాటి గౌతమ్ రెడ్డి పేరుతోటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజీ అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంతృప్తిగా ఉన్నారు? సంతోషమే కదా. అది ఆయన పేరుతోటి అది ఇంకా పర్మనెంట్ గా ఉండేది. అది ఎప్పుడైనా కూడా ప్రజలకు ఆయన పేరు నిలుస్తుంది కదా. సో ఇక్కడ ఇది అనౌన్స్ చేసినప్పటి నుండి చంద్రశేఖర్ రెడ్డి గారికి మీకు వివాదం మొదలైంది అంటే దానికి దీనికి సంబంధమే లేదు. అది ఉన్నది కదా ఎమ్మెల్సీ ఎలక్షన్. మీరు కూడా ఏదో కౌంటర్ బాగానే ఇచ్చారు, రకరకాలు కాస్త మందలించారు కూడా. మందలించారు, నేను వద్దని చెప్పిన. ఎలక్షన్ ముందు పొరపాటు జరుగుతుంది, ఇటువంటి పొరపాటు జరుగుతుందని వచ్చి నోటీస్కి వచ్చి నేను చెప్పాను, చెయ్యొద్దు పొరపాటు, చెయ్యొద్దు ఇదని. ఇది రాజకీయం అనేది మనం ఇది అంతకు ముందు పూర్వీకులు కాదు చేసింది. నేను ఇటుకు పేర్చుకుంటూ వచ్చాము, ఒక మంచి పేరు సమాజంలో సంపాదించాము. ఇంటి పేరుతోనే ఆ డబ్బు కావాలంటే నేను సర్దుబాటు చేస్తాను. వాళ్ళకు ఆస్తి కూడా 2004లో అన్నాడు కదా ఈ మాట. వాడు మాట్లాడుతున్నాడు, చెడిపోయినోడు ఏదైనా మాట్లాడతారు. కానీ 2004లో వేరుపోయారు మా బ్రదర్స్ ఇద్దరు కూడా. నా నుంచి వేరుపోయారు ఇద్దరు. 2004 20 ఏళ్ళు అయింది ఇప్పుడు. అవును. ఇప్పుడు ఏంది నేను పంచలేదని చెప్పేది, పంచకపోవడం ఏంది అదంతా మా చిన్న రాజగోపాల్ రెడ్డి చెప్పాడు. అది మాకు చక్కగా పంచి ఇచ్చారు, మేము 2004లోనే వేడిపోయామని. ఇప్పుడు ఏందండి మళ్ళీ 18, 19, 20లో 21, 22 నేను ఇప్పుడు మేము అంటే వైసీపీ నుంచి టీడీపీకి పోయినటువంటి నాయకులు జగన్ గారు బొమ్మ మేము పెట్టుకోలేదు, మా సొంత ఇమేజ్ పైన మేము గెలిచామంటారు, మీరేమంటారు? గాడి గుడ్డులే. జగన్మోహన్ రెడ్డి లేకపోతే వీళ్ళందరూ గెలుస్తారు. పోయిన తర్వాత 10,000 లోపల గెలిచిన వాళ్ళు అందరూ కూడా జగన్ గారితో గెలిచిన వాళ్ళే. అందువల్ల 10-15,000 తోపుల్లో గెలిచిన వాళ్ళు కూడా నా దృష్టిలో వాళ్ళందరూ జగన్ గారి గాలితోనే, లేకపోతే గోయింది వీళ్ళంతా. సో నెల్లూరులో మొత్తం 10కి 10 షిఫ్ట్ చేశారు లాస్ట్ సారి. అది ఇప్పుడు రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్ గా. ఏదైనా లోపం ఉంటే క్యాండిడేట్ లోపం ఉండాల్సే కంటే కానీ జగన్ గారిని ఆపాదించేదానికే లేదు. ఎట్లా ఏ వండర్ఫుల్ థింగ్స్ అండి. నోబడీ ఎక్స్పెక్టెడ్ ఒక ముఖ్యమంత్రి గారు ఇన్ని కార్యక్రమాలు చేయగలరని ఎవరైనా ఆలోచించారా? ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ప్రతి పల్లెటూరులో ట్రాన్స్ఫార్మ్ అయి ఉంది. వెళ్ళడంతో నాడు నేడు స్కూల్స్ చూడండి ఎంత గొప్పగా ఉన్నాయి. ఆ పిల్లలు యూనిఫామ్, బుక్స్, బూటు, సాక్స్, పౌష్టికాహారంలో స్కూల్స్ ఎంత బాగా చేస్తున్నారు. 3 స్టార్ హోటల్స్ లాగా. అంతకుముందు అసలు యూనివర్సే లేదు, గర్ల్స్ చిల్డ్రన్ గురించి నానా సఫర్ అయ్యేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు ఎంత గొప్పగా చేశారు. ఇంగ్లీష్ మీడియం మళ్ళీ ఇంగ్లీష్ ఒక ఫౌండేషన్ అయితే పడింది. తర్వాత రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, విలేజ్ సచివాలయాలు, అక్కడ అందరికి కావాల్సిన సమస్యలన్నీ అక్కడ తీరుస్తున్నాడు ఆయన. చిన్న విషయం కాదండి. నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మనం పొరపాటు చేయొద్దు. ఇక్కడ మనకు లేనిది వాళ్ళకు ఉన్నది ఏందా అంటే వాళ్ళకి మీడియా అంతా పుష్కలంగా ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది. మొత్తం రోజు కథలన్నీ చెప్పడమే గాని చంద్రబాబు గారు చేసిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క కార్యక్రమం ఉందండి చెప్పుకోవడానికి. అసలు నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పండి, పొరపాటు చేయొద్దు. చంద్రబాబుని ఏ పరిస్థితిలో నమ్మొద్దు. ఆయన మహా మోసగారి. వాళ్ళ మామకే సొంత బిడ్డనిచ్చి రాజకీయ జన్మనిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారికి మోసం చేసినటువంటి వ్యక్తి. అందువల్ల పొరపాటును నమ్మొద్దు. అతను 100 మందితో ఎన్నిసార్లు
సంసారాలు చేస్తాడు, విడిపోతాడు, సంసారం చేస్తాడు. ఏమిటి ఆ విషయం? కన్సిస్టెన్సీ ఉండొద్దు ఒక నాయకుడికి. మంచి అయినా చెడు అయినా ఉండొద్దు అండి. నువ్వు ఎన్ని రోజులు చేసావుగా నువ్వేది కాదు ముఖ్యమంత్రిగా, చేసిన 10 రోజులైనా గొప్పగా రాజ్యం ఏలాలి కానీ ఏమి దరిద్రం చేస్తాడు ఎన్ని కూడా. అసలు నిజంగా చెప్తున్నా, ఐఎమ్ సారీ టు సే, చంద్రబాబు గారు రాజకీయాలకే పనికిరాడండి. ప్రతిపక్షంలో ఆయనే ఉండాలని, ప్రతిపక్షంలో ఉండాలి. అదృష్టం జగన్ గారి అదృష్టం అవుతుంది. ఆయన కుమారుడు ఉండాలండి నా కోరిక. అది మా స్వార్థం. ఇక్కడ రాజకీయాలు పనికిరాడు కానీ ఆయన మాత్రం ప్రతిపక్షంలో ఉండాలా? అందుకనే కదా, ఉంటేనే కదా మాకు మేలే. రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారంటే మీరేమంటారు? ఏమి రాజధాని అండి? ఆడికి పోయి బీసీ సాయిల్స్ లో పెట్టాడు. అదే విశాఖపట్నం పెట్టుంటే, అసలు నేను చెప్తున్నాను, ఇప్పుడైనా విశాఖపట్నం రాజధాని అయితే ఇట్ వుడ్ బి ఇంటర్నేషనల్ సిటీ ఇన్ ది కమింగ్ ఇయర్స్, మేబీ కమింగ్ 15-20 years. ఇప్పుడు మోడీ గారు కూడా స్మార్ట్ సిటీగా చేశారా దాన్ని. ఇది వారణాసి, సూరత్, బాంబేతో పాటు అది కూడా చేశారు కదా. అది 10-15 సంవత్సరాల్లోనే అది క్యాపిటల్ గా పెట్టి అక్కడ అది గొప్ప ఇంటర్నేషనల్ సిటీ అవుతుంది. అసలు క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవ్వచ్చు. ఎక్కడో కొస్తకుంటది. ఏంది ఎక్కడ? మనం ఎక్కడున్నాం? హైదరాబాద్ ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? మద్రాసు ఎక్కడుంది? కన్యాకుమారి ఎక్కడుంది? బెంగళూరు ఎక్కడుంది? రాయచూరు ఎక్కడుంది? ఏం అర్థం లేకుండా మాట్లాడితే ఎట్లా? ఏం ప్రతి వారం పోయి ఆడ ఉంటాం ఏంటి? పోవాల్సిన వాళ్ళు పోతారు. పెట్టండి, ట్రైన్స్ పెట్టండి, బెంగళూరు టు విశాఖపట్నం, చెన్నై టు విశాఖపట్నం పెట్టండి, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎయిర్పోర్ట్స్ పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయ్యి ఉన్నాయి, కొన్ని లేని చోట పెట్టండి. క్యాపిటల్ పోవాల్సిన వాళ్ళు ట్రావెల్ చేయగలరు, ఎయిర్ ట్రావెల్ చేయగలరు. ఇప్పుడు ఎయిర్ కూడా చాలా సరసం అయిపోయింది. ఉడాన్ స్కీమ్ వల్ల, మోడీ గారు పెట్టిన స్కీమ్ వల్ల అందరూ ప్రయాణం చేయొచ్చు. ట్రైన్లు అది లేనోళ్ళు ట్రైన్ లో ప్రయాణం చేయాలనుకుంటే ట్రైన్ లో ప్రయాణం చేస్తారు. ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ లేనోళ్ళు. ఇప్పుడు 3 రాజధానులను రాజా మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారా? 100% అండి. అది అసలు కర్నూలు క్యాపిటల్, అది ఆంధ్రలో క్యాపిటల్ ఉంటే, మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు క్యాపిటల్, పరిపాలన చేసిన సందర్భాలు ఉన్నాయి. గుంటూరులో హైకోర్టు ఉన్నదా? అప్పుడు ఇప్పుడు మనం కర్నూలులో ఇప్పుడు క్యాపిటల్ ఎక్కడన్నా పెడితే కర్నూలులో హైకోర్టు. ఇప్పుడు విజయవాడ ఈ మహాశైలు పెట్టాడు కాబట్టి అదే విశాఖపట్నం పెట్టుంటే చంద్రబాబు కూడా అది ఇంకా వాటికే బ్రహ్మాండంగా ఫ్లరిష్ అయి ఉంది. ఆయన అది పెట్టకుండా పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ ఎవరైనా ఆలోచిస్తారండి. ఊరు రాజధాని కట్టబోయా మహాశయ అంటే దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలని ఎవరన్నా భావిస్తారా? ఎంత దరిద్రపు ఆలోచన అది. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల ఒప్పందం కూడా ఇక్కడ రాజధానిగా చేసుకోవడానికి ఇది ఎవరికి తెలియదు కనుక నువ్వు ఇక్కడి నుంచి ఓట్లు కేసులో పట్టుబడి అది అగ్రిమెంట్ తో దోమేది వెళ్తానని చెప్పి ఆడిపోయి నేనేదో బస్సులో కాపురం చేసినని అన్ని హంబక మాటలు, ఎవరిని పూల్ చేసే మాటలు మాట్లాడతారు. గాని ఒక వ్యక్తి నువ్వు రాజధాని కట్టబోయా మహాశయ 10 సంవత్సరాలు ఉండి కట్టుకోవచ్చు, కాకపోతే 5 సంవత్సరాలు ఉండు, ఆ లోపల పూర్తి చేయి బాగినా. నువ్వు ఎక్కడ పెట్టాలనుకున్నావు అక్కడ పెట్టాలనుకున్నావు. బీసీ సాయిల్స్ లో ఆడ ఫౌండేషన్స్ మహా కష్టం, వెరీ కాస్ట్లీ ఫౌండేషన్స్. అదే విశాఖపట్నం అయి ఉంటే గొప్పగా ఎదిగేవాళ్ళం కదా. ఇప్పుడు ఈ పాటికే గొప్పగా విశాఖపట్నం ఫ్లరిష్ అయ్యింది. అది విశాఖపట్నం ఆల్రెడీ మంచి సిటీ, మనకి మంచి టౌన్. అది రేపు క్యాపిటల్ పెట్టి దాన్ని డెవలప్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. ఇప్పుడు 3 రాజధానులను పర్ఫెక్ట్ గా రేపు రాబో కాలంలో మళ్ళా ప్రాంతం వాళ్ళు మా ప్రాంతానికి అన్యాయం జరిగిందని లేదంటే సపరేట్ కావాలని అనకుండా చేయడమేనా ఈ 3 రాజధానుల లక్ష్యం? అనకుండా చేయడం అనేది కూడా ఒక కారణం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనేది ఒక కారణము. తర్వాత విశాఖపట్నం ఇస్ ది ప్రాపర్ ప్లేస్ అండ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వైసీపీలో గెలిచిన వాళ్ళంతా టీడీపీలోకి పోయి ఇప్పుడు టీడీపీ టికెట్ సాధించుకుంటుండ్రు. అంటే ఇక్కడ పనిచేయని వాళ్ళు మరి అందులోంచి ఎలా పనిచేయగలుగుతారు? ఎవరికి గతి లేక ఆయన ఆ మహాశయుడికి ఆ గతి లేక తీసుకుంటున్నాడు. ఏం చేద్దాం? ఏడు గెలిచేటట్టుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు టికెట్ అందరికి తప్పనిసరిగా ఇచ్చుండేవాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన వీళ్ళని తీసుకుంటున్నాడంటే ఆయనకు క్యాండిడేట్స్ లేక తీసుకుంటున్నాడు. సో మీరు ఈ మధ్యలో జగన్ గారితో ఎప్పుడన్నా మాట్లాడారా? నేను ఈ మధ్య ఎప్పుడు మాట్లాడలేదు. చివరిసారి ఎప్పుడు మాట్లాడారు? నేను మా బ్రదర్ ని తీసుకుపోయి కలిపి ఆయన రాజగోపాల్ రెడ్డి అప్పుడే కలిసి. సో మీకున్న జగన్ గారికి సన్నిహితం మంచిగా ఉంది కదండి. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న రాజమోహన్ రెడ్డి గారికి ఉన్న సన్నిహితం రాజశేఖర గారితో కూడా బాగా ఉండే. జగన్ గారితో ఇంకా మనసు రాజీనామా చేసిపోయాం కదండి. రాజశేఖర రెడ్డి గారి వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా 5 ఏళ్ళు ఏలుకొని బ్రహ్మాండంగా సంపాదించుకొని బ్రహ్మాండంగా చేసినారు. జగన్ గారు పనికి వస్తాడని ఈ అబ్బాయి పనికి వస్తాడు, వాళ్ళ ఆయన లోటు తీరుస్తాడు
చేస్తాడని నేను అతను వెంబడి నడిచాను. మీరు ఒకరు మాత్రం ఎంపీగా ఎంపీగా రాజీనామా చేశాము, చేసి కూడా గెలిచాము, అతనితోనే ఉన్నాము. ఆ మొన్నటి దాకా ఉన్నాను నేను. మళ్ళా 18లో కూడా రాజీనామా చేశాము. ఏది ప్రత్యేక హోదా కోసం. మరి జగన్ తోనే ఉన్నాం. మరి అబ్బాయి గమనించడా ఇది ఏంటి అని? ఏం కథ అనేది సిట్టింగ్ లోను మార్చడానికి గల కారణం ఏందనుకోవచ్చు ఇక్కడ. ఓన్లీ వాళ్ళ కష్టం అది. దాదాపు 2 సంవత్సరాల నుండే మీరు ప్రజలకు పోండి లేదంటే మీ మీద బ్యాడ్ మార్క్ వస్తే మాత్రం మారుస్తారని ముందు హెచ్చరించాడు. నిజమే. అవును, హెచ్చరించాడు కదా, హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయినా వీళ్ళు కరెక్ట్ చేసుకోకపోతే ఏం చేస్తాడండి తను? నేను చెప్తున్నాను చూడండి ఒకే మాట, ఈనాడు ఎవరైనా సరే వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్స్ ఓడిపోతే పొరపాటున వైనాట్ 175 అంటున్నాడే, ఒకవేళ పొరపాటున ఓడిపోతే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద క్యాండిడేట్. వై నాట్ 175? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇప్పుడు ఇంత గొప్పగా చేస్తున్నామే, ప్రజలు ఆదరించకుండా పోతారా అని. కాకపోతే ఆ క్యాండిడేట్ కూడా సరిగా ఉండాలి, క్యాండిడేట్ సరిగా ఉండాలి. కొత్త వారికి అవకాశం ఇవ్వడం, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడము, లేకపోతే ఏది డెఫినెట్ గా అది అర్థ సత్యం అండి. డెఫినెట్ గా వాళ్ళు గెలిచేటటువంటి పూజించి అతను టికెట్ ఇస్తాడు, పొలంలో పెట్టి టికెట్ ఇచ్చి పోయిన ఆయన పని చేసుకోలేదు. అటు జనసేన గానీ లేదంటే టీడీపీ వాళ్ళు కావచ్చు, మాకు భయపడే టికెట్లు ఏదే అతను వ్యక్తులను మారుస్తున్నాడు. భయపడి కాదండి బాబు, వాళ్ళకి భయపడేది ఏంది? ఏం చేసినాడని చంద్రబాబు. ఆయన పవన్ కళ్యాణ్ సంగతి నాకు తెలియదు. ఆయన సినిమా మంచి యాక్టర్ అయి ఉండొచ్చు, అతని పార్టీ ఎంతో కలవాలని ఆయన చంద్రబాబు ఎప్పుడు కూడా పొత్తులు లేకుండా ఎలక్షన్ కి పోయే ప్రశ్నే లేదు. అతను ఈ డజంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్సెల్ఫ్. అది వచ్చిన అవస్థ. అతనికి అతని మీద నమ్మకం లేదు మహాశయుడి మీద. అతను ఏదన్నా కాన్ఫిడెన్స్ ఉండాలంటే నువ్వు ఎప్పుడైనా మంచి పనులు చేస్తే నీలో కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు చేయనప్పుడు ఏమొస్తుంది? నీకు పెరుగు పుడుతుంటుంది. ఈ మధ్యలో అంటే వాలంటరీ వ్యవస్థ కావచ్చు, తర్వాత అటు అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, ఇంకోళ్ళు కానీ మాకు జీతాలు పెంచాలని వాళ్ళు స్ట్రైక్ చేస్తుంటారా? దీని వెనుక కూడా ఏమైనా ప్రతిపక్షాలు ఉన్నాయంటారా? ఏం పాడో ఏమున్నాయో నాకు తెలియదు, కానీ వాళ్ళ కోరికలు ఉంటాయి, చేసేవాళ్ళు ఉంటారు. కోరిక మానవుడు ఎప్పుడు కూడా 10 రూపాయలు అంటే 20 రూపాయలు అంటాడు కదా, 20 అంటే 30 అంటాడు. అట్లా కోరికలు ఉండవచ్చు కూడా. అట్లాంటి సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేరుగా డబ్బులు పట్టుకొచ్చి ప్రజలకు పంచుతున్నాడు, అప్పులు చేస్తున్నాడు, ప్రజలకు పంచుతున్నారు అంటున్నారు. మరి రేపు టీడీపీ 6 గ్యారెంటీలు పట్టుకొస్తే వాళ్ళు అప్పు ఏది చేయరని ఏమైనా భరోసా ఇస్తున్నారా? అది కాదండి, ఈయన అప్పు చేసినాడు శ్రీలంక అవుతుంది, గడ్డిగుడ్డు అవుతుంది అని ఏదో చెప్పాడు చంద్రబాబు. ఆయన కంటే ఎక్కువ డబ్బులు ఇస్తానంటున్నాడు. ఆయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానంటున్నాడు ఈ మహాశయుడు. అంతకు ముందు అంత శ్రీలంక అవుతుంది అన్నాడు. ఇప్పుడు జగన్ గారు చెప్పిన దానికంటే డబుల్ గా నేను ఇస్తానంటాడు. ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉండొద్దండి. తర్వాత కుప్పను నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టి ఆ నుంచి కూరగాయలంతా విదేశాలకు పంపిస్తున్నాడు. ఇట్లాంటి మాటలు ఎందుకు చెప్పల చిత్తం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత నాకు కూడా చెప్పల చిత్తం రావచ్చు. ఆ మహాశయుడు కూడా నాకంటే 4-5 ఏళ్ళు చిన్నగా ఆయనకు వచ్చినట్టుంది. లేకపోతే కుప్పంలో ఏంది ఎయిర్పోర్ట్ కట్టేది, ఆ నుంచి ఏంది కూరగాయలు పంపించేది దేశాలకు విదేశాలకి? ఏమన్నా అర్థం ఉందా పాడుందా? మీరు వయసు అన్నారు కాబట్టి 44 అంటే ఇండిపెండెంట్ కన్నా ఒక 3 సంవత్సరాల ముందు. అవును, కరెక్టేనా? మీకేమన్నా కాస్త అవగాహన ఉందా ఇండిపెండెంట్ స్వభావం ఒక పరిసరాలు అంటే అట్లాంటి? నేను 44 పుడితే 47 సంగతి అప్పుడు గేట తెలుస్తుందండి 3 ఏళ్ళ పిల్లవాడికి. అదేం తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? మీ తరం వాళ్ళు అంటే రకరకాలుగా ఒక కమిట్మెంట్ తోనే చూడండి, ఒక తరం లేదు బుర్రం లే. ఆల్ డిపెండ్స్ ఆన్ వన్స్ ఇండివిజువల్ క్యారెక్టర్. క్యారెక్టర్ కమ్స్ బై బర్త్. క్యారెక్టర్ అనేది, రూపురేఖలు అనేది, తెలివితేటలు అనేది, మేధస్సు అనేది అన్ని కూడా బై బర్త్ వస్తాయి. బేసిక్ క్యారెక్టర్స్ అనే బై బర్త్ వస్తాయండి. మధ్యలో ఈ చదువు సంధ్యలు అన్ని కూడా వాటిని ఇంప్రూవ్ చేస్తాయి. మంచి వాడిని ఇంకా మంచి వాడిని చేస్తాయి, దొంగను గజ దొంగను చేసి పెడతాయి. కానీ సమాజం కూడా ఆ విధంగా ఉండాలి కదా, ఎన్విరాన్మెంట్ కూడా మన చుట్టూ వాతావరణం కూడా అలాగనే ఉండాలి కదా. మనము బై బర్త్ నుండి మన క్యారెక్టర్ కావచ్చు ఇంకోటి ఏది వస్తుందంటే సమాజంలో ఉన్నటువంటి ఒడదొడుకులు కూడా అంటే అలాంటి నేచర్ కి అలవాటు పడాలి కదా అంటున్నాను. సమాజం కూడా ఆ విధంగా తయారు కావాలి కదా అంటున్నాను. సమాజం అంటే ఎక్కువ మెజారిటీ కన్నా మంచి క్యారెక్టర్ ఉండేవాళ్ళు ఉంటే అట్లాగే తయారవుతుంది, లేకపోతే ఇట్లా తయారవుతుంది. పరిపాలకులకు నీతి లేకపోతే ఓటేసుకున్నంత వరకే ఓటేసుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ దురదృష్టం అండి. నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయ నాయకులు మంచి వాళ్ళు ఎవరు, నిజాయితీగా ఉండేవాళ్ళు అంటే నువ్వు వేళ్ల మీద లెక్కించాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఐఎమ్ సారీ టు సే, అంతకు ముందు స్వాతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు, అవినీతి పరులు ఎవరు అనేది ఏరాల్సి వచ్చేది. ఇప్పుడు నీతి పరులు ఎవరు అనేది వేళ్ల మీద లెక్కించాలి. దేశంలో మొత్తం ఒక రాష్ట్రం అనే కాదు, ఒక రాష్ట్రం తెలుగు రాష్ట్రం, అది రాష్ట్రం, ఈ రాష్ట్రం అనే కాదు. తెలంగాణ ఫలితాలు వచ్చిన తర్వాత ఆంధ్ర ఫలితాలు మారుతాయి
మారవని మీరు చెప్పగలుగుతారా? ఆంధ్ర ఫలితాలు ఆంధ్రకే ఉంటాయి, తెలంగాణ ఫలితాలు 2 టర్మ్స్ చేశాడు ఆయన. ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు, అది మరి పల్లె ప్రాంతాల్లో ఎక్కువ వ్యతిరేకత వచ్చినట్టుంది సిటీ కంటే కూడా, అందువల్ల ఈ లాస్ట్ ఎలక్షన్. సో అదే ఆంధ్రలో జరగదని మీరు భావిస్తున్నారా? ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు, అందువల్ల డెఫినెట్ గా ప్రజలందరూ కోరుకుంటున్నారు జగన్ కావాలని. జగన్ గారు 2019లో ఎలక్షన్ కన్నా ముందు జైలుకి వెళ్ళడం వల్ల సానుభూతి పెరిగి సక్సెస్ అయ్యారు. 2023 సంవత్సరంలో చంద్రబాబు గారు జైలుకి వెళ్ళాడు, సక్సెస్ కారంటారా? దేని కొరకు సక్సెస్ అండి, దేనికి పోయినాడు చేసిన దరిద్ర పనుల వల్ల జైలుకి పోతే సక్సెస్ అవుతారు కదా. గుడ్డులా జైలుకి పోతున్నట్టయితే అందరం పోతాం, అందరం పోయి జైలు 4 రోజులు కూర్చొని వస్తాం, సీఎం అవుతాం లేని ఇంకోటి అవుతాం. అది కాదండి, అతను మొత్తం రాష్ట్రం అంతా తిరిగాడండి. 3648 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి టూర్ చేసింది. అది ఎండనక వాననక పగలు రాత్రి. ఇప్పుడు షర్మిల మేడం గారు కూడా 3200 కిలోమీటర్లు తిరిగిందండి ఆయన జైల్లో ఉన్నప్పుడు. ఎందుకు వాళ్ళకు చిన్న ఎక్కడ బెడిసి కొట్టింది నాకు తెలియదు కానీ కారణాలు ఏమిటో దురదృష్టకరమైన విషయం అని చెప్పడం కారణం అదే. ఇది జరిగి ఉండకూడదనే నా ఉద్దేశం, అందుకనే నేను చెప్పాను కదా. అన్నిటికంటే ముందు విజయమ్మ గారి పరిస్థితి ఏంటి, ఆమె ఎట్లా బాధపడుతుంటుందా, ఇట్లా బిడ్డ అట్లా కుమారుడు అని నేను చాలా బాధగా ఉంది. నాకు మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు వైసీపీకి? అయ్యా కంఫర్టబుల్ మెజారిటీ తోటి గెలుస్తాడు. నేను చెప్తున్నాను కదా, ఏదన్నా సీట్ ఓడిపోయిందంటే అది ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ క్యాండిడేట్, అంతే అంతే, అంతకు మించి ఏం లేదు. లాస్ట్ టర్మ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఇప్పటి వరకు నెరవేర్చినట్టే? నెరవేర్చారు కదా, దాదాపు 99% నెరవేర్చారు. ఏదైనా ఒకటి ఆరా కష్టంగా ఉంటే. ఈసారి ఎలా ఉండబోతుంది మీ మేనిఫెస్టో? మీకు ఏమైనా ఇంటర్నల్ సమాచారం ఉందా? ఇది నాయన, అది జగన్ గారు అది ఎవరికన్నా చెప్తాడేంటి? జగన్ చాలా వెరీ స్ట్రాటజీ మైండెడ్ పర్సన్, అది ఎవరికి చెప్పడు స్ట్రాటజీ, తనే ప్రదర్శించినప్పుడు తెలుస్తుంది. సో జగన్ గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే మీరేం చెప్పగలుగుతారు? ఈజ్ ఎ గ్రేట్ యంగ్ లీడర్. వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మీరు చెప్పాలంటే? డెఫినెట్లీ ఈజ్ ఆల్సో గ్రేట్ లీడర్, హీ వాజ్ ఆల్సో గ్రేట్. చంద్రబాబు గురించి చెప్పాలంటే? అన్యాయస్తుడు, గొప్ప అదృష్టవంతుడు, అన్యాయస్తుడు. వచ్చిన అవకాశాన్ని స్వార్థానికి ఉపయోగించుకున్నాడు, ప్రజల్ని మెస్పరిజం హిప్నటిజం చేయడం, ఎలా మోసం చేయడం, ఎలా దగా చేయడం. జాబ్ అంటారు కదా, మరి ఏమి వచ్చింది? వచ్చినాడు కదా, బాబాస్తే గ్యారంటీ, బాబాస్తే జాబు, బాబాస్తే 14 ఇండస్ట్రీ, బాబాస్తే ఇది అంటారు కదా. 14 వచ్చింది కదా, మరి 19 దాకా ఏం చేశాడు ఆ మహాశయుడు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు నిజమే. ఇప్పుడు 2,55,000 కోట్లు డైరెక్ట్ పంపించాడు, ఇంకొక 1,00,000 కోట్లు దాదాపు ఈ పెన్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇళ్ల దగ్గరకి తీసుకుని ఇచ్చేస్తున్నాడు. 4 లక్షల చిల్లర కోట్లు ఇచ్చినాడు. ఈ మహాశయుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? చంద్రబాబు మహా అంటే 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాడు, అది కూడా మళ్ళా ఎవరున్నా కొత్త వాళ్ళకి వెళ్ళి ఆయన ఇచ్చింది ఎంతమందికి? 40 లక్షల మందికి ఇచ్చాడు, 66 లక్షల మందికి పైన ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే రాష్ట్రంలో 40 లక్షలు ఎక్కడ? మొత్తం 39 లక్షలు 40 లక్షలు అయిందిలేండి. 40 లక్షలు ఎక్కడ? 66 లక్షలు ఎక్కడ చెప్పండి? మరి ఎంత పెంచుకుంటా పోయాడు జగన్మోహన్ రెడ్డి? అది ఆఖరికి వచ్చేసరికి 3,000 రూపాయలు ఇస్తున్నాడు ఇప్పుడు. మరి చెప్పండి విషయం. కుల సమీకరణలను ఆధారం చేసుకునే ఎక్కువ శాతము టికెట్లు ఇస్తున్నారు అన్నది కూడా ఒక సమాచారం, మీరేమంటారు? అది ఉంటాయి కదండి, డెఫినెట్ గా. మరి ఎవరైతే గెలుస్తారని చూసుకుంటారు కదా. ఇది ఏముంది, ముసుగులో గుద్దులాట ఏముంది? వాళ్ళు చంద్రబాబు గారు ఆయన వర్గానికి ఇచ్చుకుంటున్నాడు, ఆయన జాగ్రత్తగా ఇచ్చుకుంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఆయన జాగ్రత్తగా ఇచ్చుకుంటాడు, మేము జాగ్రత్తగా ఇచ్చుకోవద్దు. ఏడేముంది ముసుగులో సామాజిక సాధికార యాత్ర ఎంత మేరకు సక్సెస్ అనుకోవచ్చు? అరే అందరికి, అందుకనే ఇప్పుడు జగన్ కి తిరుగులేదు అన్నది. ఎందుకంటే అన్ని కులాలు అందరు కూడా మహిళలకు కూడా 50%, ఇంక్లూడింగ్ కాపుస్, ఇంక్లూడింగ్ కమ్మాస్. కొన్ని మంత్రి పదవులు కొందరికి ఇవ్వకపోవచ్చు కానీ కమ్మాస్ లో కొందరికి, కాపులకు దండిగా ఇచ్చాడు కదా మంత్రి పదవులు. మిగతా కులాలు అందరికి ఇచ్చాడు కదా. రాజ్యసభ సీట్లు 4 బీసీలకు ఇచ్చాడు కదా. ఇప్పుడు 4 లోక్సభకు పంపిస్తాడు. ఎంటర్లు ఇండియాలో ఎవరన్నా ఏ రాష్ట్రం అని ఉన్నదంటే ఇదే అనుకోవచ్చా? అనుకోవాలా? అంతే 4 సీట్లు బీసీలకు. 4 ఇప్పుడు యాదవాస్కి 2 లోక్సభ ఇచ్చాడు, మళ్ళా చెట్టిపల్లికి 2 లోక్సభ ఇచ్చాడు. మరి ఎన్ని చేస్తున్నాడే? ఇంతకుముందు లెక్క మీద ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగినాయా? అట్లాగే కాపులకి ఇస్తున్నారు, మిగతా బీసీలు ఇంకా కొందరు బీసీలకి ఇస్తున్నారు, చైర్మన్లు అట్లా ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీ కూడా, కర్నూలు, అనంతపూర్ అంతా బీసీలు, వేరే బీసీలు అందరికి ఇస్తున్నారే. మరి ఇంత చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సో ఆ బీసీ సామాజిక వర్గము వైసీపీ తరఫున ఉంటదని ఇప్పుడు నిలబడతారని డెఫినెట్ గా ఉంటారు. మానవ జన్మ
కృతజ్ఞత కూడా ఉంటుందండి. మా సాయం చేసిన వాడిని ఎలా మర్చిపోతారండి? ఇంతకు ముందు ఊరికనే బీసీలు తెలుగుదేశానికి ఉన్నారన్నారు. ఎన్టీ రామారావు గారు కొంత సహాయం చేయబట్టి వాళ్ళ రాజకీయాల్లో తీసుకురాబట్టి వాళ్ళు కృతజ్ఞతగా ఉన్నారు. ఈ చంద్రబాబు గారు అవన్నీ లేకుండా చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేసినంత డబుల్ త్రిబుల్ చేశాడు. అందువల్ల ఇప్పుడు బీసీ ఆ సామాజిక వర్గాలు అన్ని కూడా ఎస్సీలు ఉన్నారు. ఇప్పుడు ఎస్సీకి లోక్సభే కాదు రాజ్యసభ కూడా ఇచ్చాడు ఆ బాబురావు. ఏమండి ఎవరన్నా ఇచ్చారు ఇంతకు ముందు? లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ఎట్లా మర్చిపోతారు ఎస్సీలు గాని ఎస్టీలు గాని బీసీ కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ నిధులు మొత్తం ఏమి ఇవ్వలేంటారు కదా. అయ్యా రాష్ట్రంలో ఉండే వనరులను బట్టి చేయగలడు కానీ ఆయన ప్రింట్ చేయగలడు సొంతంగా? ఆయన ఏమైనా రిజర్వ్ బ్యాంకు ప్రింట్ చేసి ఇవ్వగలడు ఆయన వనరులను బట్టి? కాకపోతే టు సాటిస్ఫై ఆల్ కమ్యూనిటీస్, సామాజిక కులానికి అంటే ఏది అందులో బీసీలలో మళ్ళీ సబ్ క్యాస్ట్ ఉంటుందో ఆ దానికి కూడా ఒక కార్పొరేషన్ సామాజిక సమీకరణ అన్ని అన్నారే, అందరినీ ముందు మెయిన్ తీసుకురావాలి, పొలిటికల్ ఎరీనాలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అందరికీ సహాయం చేశాడు. అంబేద్కర్ స్టాచ్యూ పైన మీ అభిప్రాయం? యా డెఫినెట్లీ గ్రేట్ థింగ్ హి హస్ డన్, గ్రేట్ థింగ్. ఇక్కడ చేశారు, అక్కడ ఇంకా గొప్పగా చేశాడు. టాలెస్ట్ ఇది విజయవాడ సెంటర్, హార్ట్ ఆఫ్ ది సిటీ, 19 ఎకరాలు సుమారుగా ఎకరాలు అంత గొప్పగా చేయడం అనేది గొప్ప విషయం కదండి. ప్రతిపక్షాలకు ఇది మింగుడు పడట్లేదా? ఏది మింగుడు పడదు. జగన్మోహన్ రెడ్డి చేసేది ఏది అట్లీస్ట్ కనీసానికి అంబేద్కర్ స్టాచ్యూను కూడా రాజకీయం చేస్తారా? రాజకీయం ఏం చేస్తారులే, ఇంకా ఏడుస్తారు కదా. నేనది ఇనాగరేషన్ రోజన్న కానీ ఒక మహాన్ బాబుడు కదా అని అట్లన్నీ కాస్త కొనియాడాలి కదా. చెప్పలేదా? చెప్పకపోతే వాళ్ళ దరిద్రం, ఇంకేం చేద్దాం. అప్పు చేసిండు ఇలా మరో దీనికి అన్నారు కదా. ఈయన చంద్రబాబు గారు కూడా అప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి కూడా అప్పు చేశాడు. ఆయన ఎంత డీబీటీ ఎంత పంపించాడు? 2,55,000 మొన్న లెక్క. ఇంకా మళ్ళీ ఈ లెక్క పెరిగిందేమో నాకు తెలియదు. రోజు రోజు పెరుగుతూనే ఉంటది అది. తర్వాత మళ్ళీ డైరెక్ట్ తీసుకుపోయి పెన్షన్లు అవన్నీ అటు రైతు భరోసా ఇవన్నీ కూడా నవరత్నాలు మొత్తం. సో టీడీపీ పార్టీకి ఏమైనా సవాల్ ఇస్తారా మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పనిసరిగా చేయాల్సిన పని చేస్తారు. టీడీపీకి ఆదరణ పెరుగుతుంది అని అనేక పత్రికలు రావచ్చు, లేదంటే వాళ్ళ స్పీడ్ కూడా పెంచారు కదా. ఎలక్షన్ అప్పుడు ఎవరైనా పెంచుతారు కదా, సహజమే కదా. న్యాచురల్. వాళ్ళ దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, దేశ విదేశాల నుంచి కూడా వస్తుంది. ఏడాది ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ దగ్గర సావుకారులు కదా. ఇంతకు ముందు సంపాదించింది దండిగా ఉంది. దేశ విదేశాల నుంచి కూడా పంపిస్తున్నారు. వాళ్ళకేం డబ్బులు కొరవలేదు. అందువల్ల ఏంటంటే అన్ని విధాల అన్ని హంగులు ఉండేవాడు. మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అంతా కూడా. అందుకని రోజు జగన్ మీద బురద చల్లడమే పని వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎవరి వైపు? 4 రోజులు తేలిపోద్ది, మనం ఎందుకు ఊహించి చెప్పడం. 4 రోజుల్లో వాళ్ళు తేలుస్తారు. ప్రభుత్వం గురించి, పార్టీ గురించి ప్రజలకు ఏం చెప్పాల్సుకున్నారు మీరు? నేనది చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డిని మర్చిపోవద్దు. చూడండి, నేను చెప్పాను లాస్ట్ టైం కూడా, నేనే చెప్పాను ముందు. ఒక్కసారి చూడండి జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కదా, తప్పనిసరిగా బాగా చేస్తాడు. చేయకపోతే డాబురు 24 రానే వస్తుంది కదా, ఈ చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది కదా అని చెప్పాను. ఫస్ట్ టైం చెప్పాను నేను అక్కడ. చెప్పినప్పుడు అది అందరూ కూడా హర్షించారు. తర్వాత అది ఆ స్లోగాన్ బాగా వచ్చేసింది లేండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను అందరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తున్నాను. మీరు చూశారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సక్రమంగా చేశాడు. ఇంకా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సర్దుకుంటాడు. తప్పనిసరిగా మంచి పరిపాలన దక్షుడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల తప్పనిసరిగా ఆదరించండి. ఏమాత్రం పొరపాటు చేయొద్దు. వాళ్ళ మాటలు నమ్మొద్దు. వాళ్ళ మీడియా మాటలు, వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. పొరపాటు నమ్మినారంటే చాలా ఇబ్బందులు వస్తాయి మనందరికీ కూడా. అందువల్ల రాష్ట్రం ఎన్ని పోర్ట్లు కట్టినాడండి? 4 పెద్ద పోర్ట్లు కట్టాడు, 10 ఫిషింగ్ హార్బర్స్ కడుతున్నాడు, అన్ని పూర్తి కాబోస్తున్నాయి. ఎన్ని ఎయిర్పోర్ట్స్ కడుతున్నాడు, అన్ని చోట్ల కడుతున్నాడు. ఇదన్నీ డెవలప్మెంట్ కదా. ఎక్కడో గుంత పడింది అని రోడ్డు ఆ గుంతలు చూపిస్తారు. కొన్ని గుంతలు పడి ఉండొచ్చు కూడా, నేను కాదనడం లేదు. తప్పనిసరిగా మరి ఉన్నాయి. ఏమన్నా మా కాన్స్టిట్యూన్సీ లో కూడా ఉన్నాయి, ఉదయగిరి ఆత్మకూరులో కూడా. మా వాళ్ళే కొంత డబ్బులు పెట్టి అక్కడ పూర్తి చేస్తున్నారు కూడా. కొన్ని స్వతహాగా పెట్టి కాంట్రాక్టర్లు ఉండే వాళ్ళని కూడా కలుపుకొని చేస్తున్నారు కొన్ని పనులు. ఆ పరిస్థితుల్లో రాష్ట్రం నిజంగా అది ఫైనాన్షియల్ డిఫిసిట్ ఉన్న రాష్ట్రం. ఆ రాష్ట్రానికి ఇన్ని విధాలు చేస్తుంటే అది అప్రిషియేట్ చేసి ఇంకా జేహో జగన్ అనకుండా వీళ్ళు విమర్శిస్తారేంటండి? దరిద్రం, ఏం బాగలేదు. రాజగోపాల్ రెడ్డికి, విక్రమ్ రెడ్డి గారికి మీ సూచనలు? వాళ్ళు జాగ్రత్తగా నడుస్తారండి. ఏ అపోహ రాకుండా నేను చెప్పాను. ఇండైరెక్ట్ సపోర్ట్ అంతా నేను చెప్తున్నాను. నేను గాని
గౌతమ్ బాబు గాని, విక్రమ్ బాబు గాని, రాజగోపాల్ రెడ్డి గాని, ఇంతకు ముందు శేఖర్ రెడ్డి కూడా పద్ధతిగానే ఉన్నాడు, లాస్ట్ లో చెడిపోయాడండి ఆ అబ్బాయి. నో కామెంట్ అని మీద నేను చెప్తున్నాను. ఇప్పుడు విక్రమ్ గాని, రాజగోపాల్ రెడ్డి గాని చిన్న పొరపాటు ప్రజల నుంచి ఏదైనా ఆశించేది ఉంటే వాళ్ళు ఇంకా ₹4 ఖర్చు పెట్టి సహాయం చేస్తారు ప్రజలందరికీ కూడా, గొప్పగా ఉంటది. అందువల్ల వాళ్ళిద్దరు గెలవడమే కాదు, రాష్ట్రంలో మొత్తం అందరు క్యాండిడేట్స్ గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఛానల్ నేను ఇంతకు ముందు మామూలు రెగ్యులర్ ఛానల్స్, రెగ్యులర్ టీవీ అయితే బాగా ఫోటోలు డీటెయిల్ చూపిస్తే వేస్తారు. వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు చెప్తాను. ఎలక్షన్ టైం నెల్లూరుకి వెళ్తున్నాను, మా ఊర్లోనే ఉంటాను ఎలక్షన్ అయినా కూడా ఎక్కువ టైము. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లో రాజమోహన్ రెడ్డి గారు మాట చెప్పారంటే నిజమై ఉంటుంది అని భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నెల్లూరు జిల్లా చేశాను, ప్రకాశం జిల్లా చేశాను, గుంటూరు జిల్లా చేశాను. తర్వాత జగన్మోహన్ రెడ్డితో నడిచిన తర్వాత అంత రాష్ట్రం అంతా ఈ తెలంగాణలో కూడా చూశారు నన్ను, ఆంధ్రలో కూడా చూశారు. మనం ఏది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పేది కదా. ఇప్పుడు నేను మనసా వాచా కర్మాణ జగన్ గురించి నమ్ముతున్నాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడని విశ్వసించబట్టి చెప్తున్నా ప్రజలందరికీ కూడా. కాబట్టి ప్లీజ్ డు నాట్ లీవ్ దిస్ ఆపర్చునిటీ. ఏ పరిస్థితుల్లో ఏ కారణాల వల్ల అయినా సరే వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా అవతల పక్షం పొరపాటును కూడా నమ్మద్దు. అది అన్యాయం అయిపోతాం. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ కుటుంబానికి మేలు చేసి ఉంటే నాకు ఆదరగా ఉండండి, నా పక్షాన ఉండండి, మీరే నా క్యాంపైనర్స్ అని కూడా చెప్తున్నాను. నేను మీ కుటుంబానికి మంచి చేసి ఉంటే అనే చెప్తున్నాడు. ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి చెప్తున్నాడు. ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిగా ప్రతి కుటుంబం దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే చెప్తున్నాడా? ఎస్, ఎగ్జాక్ట్లీ అనే చెప్పగలుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే కుటుంబాలు అన్నిటికీ కూడా నిష్పక్షపాతంగా అందరూ అర్హులందరికీ అన్ని కార్యక్రమాలు చేశాడు. నేను నిజంగా మీకు మేలు చేసి ఉన్నాను అనుకుని భావిస్తే నాకు అండగా ఉండండి, లేకపోతే అవసరం లేదని చెప్తున్నాడు. చంద్రబాబు గారు చెప్పగలరు అన్నమాట. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అంటే చంద్రబాబు కూడా అదే మాట చెప్పి రావాలా? ఇప్పుడు మరి చెప్పి రావద్దు. అతనికి ఒక్క సీటు కూడా దొరకకూడదండి నా ఉద్దేశంలో. వై నాట్ 175 అనేది కొంత ఆశ్చర్యకరంగా కొంత ఎబ్బెట్టుగా ఉంటే ఉండొచ్చు, టార్గెట్ అది మీది. బట్ ఇట్ ఈస్ కరెక్ట్ స్లోగన్ 175. అందుకనే కొంత క్యాండిడేట్స్ మార్చుకుంటున్నారు. క్యాండిడేట్స్ సిద్ధం ఆల్రెడీగా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ పేరు కూడా సిద్ధం అని పెట్టుకున్నారు కదా. అవును, సిద్ధం అని పెట్టుకున్నాడు. 2 జరిపించినాడు. రేపు 18వ తేదీ ఆడ రాప్తాడు జరుపుతున్నాడు. తర్వాత మళ్ళీ నెల్లూరు ప్రకాశం జరుపుతాడు. దాంతో అయిపోతుంది. ఇప్పుడు టీడీపీ కూడా అదే స్లోగన్ తో రావాలి. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను. అసలు చంద్రబాబు చెప్పుకునే దానికి ఒక్కట్లేదండి మహానుభావుడు. చెప్తారు కావచ్చు అండి, ఎక్స్పెక్ట్ చేద్దాము. 14 సంవత్సరాల కాలంలో నేను మీకు ఏమైనా మేలు చేస్తేనే ఓటేయండి అని రమ్మను చెప్తారు అండి. ఏంది వచ్చేది? 4 పోర్ట్స్ కడుతున్నాడు, మేజర్ పోర్ట్స్. అరే చూద్దామండి, కాలమే నిర్ణయిస్తుంది ఇదంతా. అంతే కదా సార్, కాలమే నిర్ణయిస్తుంది. రాజమోహన్ రెడ్డి గారిది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాజకీయంగా? రిటైర్మెంట్ అయినట్టేనా? నేను విశ్రాంత రాజకీయ నాయకుడిని, అంతే కదా. కాకపోతే అక్కడ మా కాన్స్టిట్యున్సీలో మా అబ్బాయికి, మా తమ్ముడికి, ఇద్దరికి సహాయకారిగా ఉంటాను. సరే, అవతల పార్టీకి కూడా ఏదైనా అవసరం వస్తే సహాయకారిగా ఉంటాను. సార్ నమస్కారం. నమస్కారం.